నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమైన బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలను మనం ఈ యొక్క నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అనేక మంది జీవితాల్లో మరి నిరాశలో, నిస్పృహలో, బాధల్లో ఉన్నటువంటి వారిని బలపరచడానికి, అలానే దేవుని యొక్క వాక్య సమృద్ధితో వారి యొక్క జీవితాలను బలపరిచేటువంటి ఒక ప్రయత్నమే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ముందుకు రావడానికి కారణం. అనేక మంది జీవితాల్లో మరి సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోకపోవటం, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నా కానీ వారిలో ఉన్నటువంటి నైపుణ్యతలు లేదా వారికి ఉన్నటువంటి స్కిల్స్ని దేవుని కొరకు వాడబడలేనటువంటి స్థితిలో ఉండటానికి కారణం వారిలో ఉన్నటువంటి నిర్లక్ష్యం, అలానే వారిలో ఉన్నటువంటి మరి వాయిదా వేసే విధానము లేదా సోమరితనము అని చెప్పుకోవటానికి బైబిల్లో మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. అలానే చాలామంది వ్యక్తుల జీవితాలు కూడా మనకు ఒక కనువిప్పుగా కనపడుతున్నాయండి. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జ్ఞానైన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. కేర్లెస్నెస్ లేదా నిర్లక్ష్య స్వభావము, అలానే సోమరితనము ఒక మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి, లేకపోతే వారి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకంగా ఉంటాయని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మనిషి యొక్క నైపుణ్యతను పెంచుకోవటానికి అనేకమైనటువంటి సాధనాలు మనకు ఈ లోకంలో కనపడతాయి. ఏ రంగంలో వారు అభివృద్ధి చెందాలన్నా సరే వారిలో కొన్ని నైపుణ్యతలు ఉండాలి. ఆ నైపుణ్యతలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వారు ఆ రంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్ లేదా పోటీ ప్రపంచం అని చెప్పుకుంటున్నాం. కానీ దేవుని యొక్క బిడ్డలు అనగా లేకపోతే విశ్వాసులైనటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల యొక్క అభివృద్ధి అనేటువంటిది కూడాను ఈ కోణంలో మనం చూసినట్లయితే వారిలో కూడాను దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి అనేకమైన అవకాశాలు ఇస్తారు. కానీ వారు వాటిని ఉపయోగించుకోకపోవటం, వారు కొంతకాలానికి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆనందాన్ని కోల్పోయి వెనక్కి మరలా లోకంలోనికి వారు ఏ స్థితిలో నుంచి వచ్చారో మరలా అదే స్థితిలోనికి వెళ్ళటానికి కారణాలు మనకు చాలా కనపడతాయి. కాబట్టి ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెప్పినట్లుగా, సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. చాలామంది వారి జీవితంలో ఎన్నో నష్టాలు, కష్టాలు అనుభవించిన తర్వాత మాత్రమే వారు తమ యొక్క జీవితం యొక్క విలువను తెలుసుకుంటారు. అందుకనే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకి అన్ని కోణాల్లో మానవ జీవితాన్ని మరి నైతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలా జీవించాలో ఇందులో వ్రాయబడ్డాయండి. కాబట్టి ఈరోజున కొంతమంది వ్యక్తులను మనం బైబిల్లో చూస్తాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, అతని సోమరితనము అతనిని చేయవలసిన పని చేయకుండా లేదా దేవుని యొక్క పిలుపులో నుంచి అతను ప్రక్కకు వెళ్ళిపోవటం, తద్వారా తాను నష్టపోవటమే కాకుండా అనేక మందికి నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తిగా మనకు బైబిల్లో కనపడతాడు. యోనా అనే మాటకు అర్థము పావురము అని, అంటే సమాధానాన్ని మోసుకొని వెళ్ళేటువంటి మెసెంజర్ ఆఫ్ పీస్, లేకపోతే సమాధాన వార్తాహరుడు అని మనం చెప్పుకోవచ్చు. యోనా అనేటువంటి వ్యక్తి మరి ఎంతోమందికి శాంతి లేనటువంటి ఆనాటి అస్సూరు అనగా ఆనాడు ఉన్నటువంటి నినివే అనేటువంటి పట్టణము, ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ అష్యూరియన్స్, అంటే ఇప్పుడున్నటువంటి ఇరాక్ అని చెప్తూ ఉంటారు. సో ఎంతో పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఎవరికీ శాంతి లేదు.
వారందరూ కూడాను దేవుని దృష్టికి దోషులుగా కనపడ్డారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈనాడు మనం చూసినట్లయితే చాలామంది జీవితాలలో ఈ శాంతి లేని, సమాధానం లేనటువంటి స్థితి మనకు చాలా సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. అంటే వారికి ఉన్నటువంటి మెటీరియల్ థింగ్స్ అనగా ఈ లోకంలో ఉండేటువంటి వస్తు వాహనాలు వారికి సమృద్ధిగా ఉన్నా సరే, మంచి ఆరోగ్యం ఉన్నా సరే, అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి, అన్ని రకములైనటువంటి మరి సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ శారీరకంగా ఐహికంగా మరి అన్నీ కలిగి ఉండి కూడాను వారు మనసులో ఏదో కోల్పోయినటువంటి భావన వాళ్ళు కలిగి ఉంటున్నారు. సో అలాంటి వారికి మరి సువార్తను లేదా సమాధాన వార్తను అందించవలసినటువంటి ఆవశ్యకత నిజమైనటువంటి క్రైస్తవులందరికీ మీద ఉన్నటువంటి ఒక బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించే క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా మీలో కొంతమందిని మరి అప్రమత్తం చేసి ఆ యొక్క నిర్లక్ష్యత లేకపోతే ఆ యొక్క సోమరితనము, పోస్ట్పోన్మెంట్, ప్రొకాస్టినేషన్ అంటే తర్వాత చేద్దామని అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఈ రోజున చాలామందిలో కనపడుతుందండి, ఏ రంగంలో చూసినా సరే. అయితే మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే స్పిరిచువల్ ర్యాల అనగా ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ డవ్ అనే పేరు కలిగినటువంటి యోనా లేకపోతే పావురము గురించి మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది నిష్కలంకమైనటువంటిదేనని, అది సమాధానాన్ని మోసుకొని వెళ్ళేదని. పూర్వకాలంలో రాజులు ఎవరికైనా సమాచారం పంపించాలనుకుంటే ఈ పావురాళ్ళని వాళ్ళు వార్తాహరులుగా, మెసెంజర్స్గా వాడుకునేవాళ్ళట. అంటే వాటి ముక్కుకు, బాడీకి ఆ యొక్క లెటర్ రాసి ఆ ప్లేస్కి పంపించేవాళ్ళట. అలానే ఇక్కడ యోనాను కూడా దేవుడు ఒక వార్తను, ఈ నినివే అనేటువంటి మహాపట్టణము, అక్కడ ఉన్నటువంటి మనుషుల జీవితాలలో ఒక పరివర్తన లేకపోతే ఒక మంచి మార్పు, మనసును మార్చుకొని దేవుని వైపు తిరిగి వారి యొక్క జీవితాలను, వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క స్థితిగతులను దేవునికి అనుకూలంగా మార్చుకోవటం కోసం ఒక సువార్తను తీసుకొని వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అతను ఇక్కడ 2వ వచనం చదువుతాను, ఎలా ఉందండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దిస్ ఈజ్ ద కమిషన్, ఈ యొక్క మిషన్ దేవుడు అతనికి ఇచ్చాడు. యోనా అనేటువంటి ఈ భక్తునికి, ఈ ప్రవక్తకు దేవుడిచ్చాడు. నీవు నినివే అనేటువంటి మహాపట్టణం, అక్కడ పాపులేషన్ 1,20,000 మంది ఉన్నట్లుగా మనం 4వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. 4వ అధ్యాయం 11వ వచనంలో 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును అని వ్రాయబడి ఉంది. సో ఇట్స్ ఎ బిగ్ సిటీ, ట్విన్ సిటీ నినివే పట్టణం. మరి అక్కడున్న పరిస్థితులను చూస్తున్నట్లయితే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి జీవితాలను మంచిగా మార్చడం కోసం దేవుడు ఈ ప్రవక్తను ఎన్నుకున్నాడు. కానీ ప్రవక్త ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అన్నాడు. అప్పటికే చాలా సమయానికి ముందే అతను నిద్రపోతున్నాడట. కానీ అతను చేయవలసిన పని చేయటం లేదు, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళట్లేదు, దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళట్లేదు. నినివే పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలను దేవుని వైపు తిప్పటానికి చేయవలసిన ప్రయత్నంలో అతను ఏమాత్రం కూడాను భాగం కాలేదు. ఈ రోజున సోమరితనము లేదా నిర్లక్ష్య ధోరణి, చెప్పింది ఒకటైతే చేసేది ఒకటి, దానివల్లే కదండి ఈ రోజున కుటుంబాల్లో కలహాలు. ఎవరి బాధ్యత వారు నిర్వర్తించకపోవటం వల్లే కదా కుటుంబాలు విచ్ఛిన్నమవుతుంది. సమాజంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క దుస్థితి దేవుని దృష్టికి ఎంత ఘోరముగా కనపడుతుందో మనం ఇటే చెప్పగలం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కొండ మీద ఒక అద్భుతమైనటువంటి మానవ జీవిత విధానాన్ని గురించి ఆయన చెప్తూ వచ్చారు. ఆయన ఏమని చెప్పాడంటే, మీరు ఈ లోకమునకు వెలుగుగా ఉండాలి, మీరు ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మానవుల పట్ల సానుభూతి చూపించాలి, నిజమైనటువంటి దేవుడు ఎరిగినటువంటి ప్రజలకు నిజమైనటువంటి దేవుడిని పరిచయం చేయాలి, పాపం అనేటువంటి చీకట్లో, అంధకారంలో, భ్రమలో నశించిపోతున్నటువంటి జీవితాలకు వెలకట్టింది యేసు ప్రభు. ఆ కల్వరి శిలువలో ఆయన చేసిన పుణ్యకార్యం,
దాని ద్వారా మనిషి యొక్క జీవితం మంచిగా మార్చబడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ వ్యక్తి యొక్క జీవితం, వారి మనుగడ, నైతిక విలువలు పెరిగే అవకాశం లేదు. ఒక వ్యక్తి మంచిగా మార్చబడటం అనేటువంటిది, అంతరంగ హృదయంలో మార్పు రావటం అనేటువంటిది, ఇది యాదృచ్ఛికంగా మనం చూసినట్లయితే ఏ మనిషి కూడా స్వభావం మార్చుకోలేనటువంటి ఒక దయానీయమైనటువంటి స్థితి. పడిపోయినటువంటి మానవుడిని, చెడిపోయినటువంటి మానవుడిని ఒక యేసుక్రీస్తు మాత్రమే ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని, ఆయన చేసిన కార్యం మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారికి ఇది మాత్రం సుసాధ్యము అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియ సోదరి సోదరుడా, మరి ఇలాగ చెడిపోయినటువంటి సమాజాన్ని ఎవరు బాగు చేయగలరు? ఒక క్రైస్తవుడు మాత్రమే, క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి మాత్రమే. మనం దేవునికి సమాధానాన్ని అందించటానికి మనం ఈ లోకంలో ఏర్పరచబడ్డాం. మనం క్రీస్తు యొక్క వెలుగును ఈ ప్రాపంచికంలో ఉన్నటువంటి చీకటి అనేటువంటి అజ్ఞానంలో, అంధకారంలో మనుషులు కొట్టుమిట్టాడుతూ నిత్య నరకానికి వెళుతున్నటువంటి ఈ దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించడానికి దేవుడు మనుషుల్ని ఎన్నుకుంటే, క్రీస్తును నమ్మిన వారిని ఎన్నుకుంటే వారు ఏం చేస్తున్నారు? యోనాలాగా నిద్రపోతున్నావా? యోనాలాగా బాధ్యతను విస్మరించి నీకిష్టమైన స్థలానికి నువ్వు వెళ్తున్నావా? నీవిష్టం వచ్చిన పని నువ్వు చేసుకుంటున్నావా? అందుకు ఆయన పేరు అడ్డం పెట్టుకుంటున్నావా? కానీ ఈ రోజులో విచారకరమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది ఈ బాపతకు చెందినటువంటి వారే కనపడుతున్నారు. నినివే పట్టణము తనకు 500 కిలోమీటర్ల దూరంలో ఉంటే, తర్షీష్ అనేటువంటి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ పట్టణానికి ఈ ప్రవక్త అయినటువంటి యోనా వెళ్ళటంలో మరి అతని ఉద్దేశం ఏమై ఉన్నదో మనకైతే తెలియదు కదా. దేవుడు మనకు చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తే, పాపానికి బానిసలమైపోయి ఎంతోమంది జీవితాన్ని దుఃఖంగా చేసుకుంటున్నారు. భారభరితంగా కన్నీటితో జీవితాలను ఈ లోకంలో ఈడ్చుకుంటూ బ్రతుకుతున్నారు. దేవుని మాట వినకపోవటం వలన ఈ ప్రవక్త దేవునికి లోబడి అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి నినివేకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సమాధాన సువార్తను ప్రకటించమంటే, నినివే అనేటువంటి పట్టణం చాలా దగ్గరలో ఉంది, చాలా అభివృద్ధి చెందినటువంటిది. కానీ ఎక్కడో కుగ్రామంలోనూ ఒక షిప్ యార్డ్ లాంటివంటి స్థలము లేదా ఓడలు, కేవలం చిన్న వ్యాపారం జరిగేటువంటి ఈ యొక్క యొప్పే అనేటువంటి ఆ తర్షీషుకు వెళ్ళాడు. తర్షీష్ అనేటువంటి పట్టణానికి అతను వెళ్ళాడు. చాలా దూరమైనటువంటి ప్లేస్. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడు వారికి యేసు ప్రభు వాళ్ళ పక్కనే ఉండి, నీ హృదయం నాకు ఇవ్వు, నీలోనికి నేను వస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తానంటే ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న సాతానుని, ఎక్కడో ఉన్నటువంటి పాపపు కార్యాల కోసం ఎంత శ్రమ పడతారండి, ఎంత ప్రయాసపడతారండి, వారి జీవితాన్ని ఎంత దుర్భరం చేసుకుంటున్నారండి. అందుకని బైబిల్లో ఈ మాట ఉంటుంది, పాపము వలన కలుగు భ్రమ చేత మనుషులు ఈ రోజున సాతాను వలలో చిక్కుకొని వారి జీవితాలు, వారి బ్రతుకులు అర్ధరహితంగాను, శూన్యముగాను, ఇంకా చెప్పాలంటే వినాశనకరంగా జీవిస్తున్న స్థితి ఉన్నది. సోమరితనము మనిషి జీవితాన్ని ఎలాగ నాశనం చేస్తుందో ఇక్కడ మనం చూస్తున్నాం. రెండోది కేర్లెస్నెస్, దేవుని మాటకు అవిధేయత చూపించటం వలన. యోనా వలన ఎంత నష్టం జరిగిందంటే 4వ వచనంలో, అయితే యోనా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. ఓడ కూడా బద్దలైపోయే స్థితికి వచ్చింది. సహజంగా ప్రయాణం చేసేటప్పుడు ఒక వ్యక్తి ప్రయాణం చేయడు కదండి, అతనితో పాటు సహా ప్రయాణికులు ఎంతోమంది ఉంటారు. కో పాసెంజర్స్ చాలామంది ఉన్నారు ఈ యొక్క ఓడలో. కాబట్టి దగ్గరలో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నినివే పట్టణానికి వెళ్లకుండా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి, ఎంత డబ్బులు, టికెట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, అలానే జర్నీ కూడా టైం ఎక్కువ ఉంటుంది, 3 times ఎక్కువ. అయినా కానీ అతను ఇష్టపడ్డాడు. కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం, దేవుడు తనకు చూపించినటువంటి మంచి స్థలము, సేఫ్టీ ప్లేస్, దేవుడి కాపుదల ఉండేటువంటి స్థలము, దేవుడు నడిపించే స్థలము, దేవుడు తనతో కూడా వచ్చేటువంటి ఆ స్థితిని అతను కోరుకోవట్లేదు. సహజంగా దేవుడు ఎవరికైనా ఒక మాట చెప్పాడంటే వెళ్ళు అన్నాడంటే ఆయన కూడా వస్తాననే, కానీ నిన్ను ఒక్కనే వెళ్ళమని కాదు కదా. ఈరోజున చాలామంది దేవుడు లేకుండా ఉండేటువంటి స్థితులను వాళ్ళు కల్పించుకొని కష్టాలు పాలవుతున్నారు. స్వయంకృత అపరాధానికి వారు దారి తీస్తున్నారు. తర్వాత నష్టం జరిగిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి అయ్యో నేను నష్టపోయాను అంటున్నారు. అది కూడాను నిజమైన పశ్చాత్తాపం కాదు అన్నట్లుగా వారి యొక్క వేషభాషలు మనం చూస్తాం.
వారికి దేవుడు కరుణించి సహాయం చేస్తే మరలా వారు తిరిగి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో యోనా జీవితం మనందరికీ ఒక గొప్ప మేలుకొల్పు కావాలి. యోనా అనేటువంటి ఈ ప్రవక్త చేసినటువంటి పొరపాటు తనకు మాత్రమే కాదు, తనతో ఉన్నటువంటి తోటి ప్రయాణికులు కూడాను నష్టపోతున్నారు. వాడ బద్దలైపోయేటువంటి గతి వచ్చింది అంటే దేవుడు ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి నరకానికి వెళ్తుంటే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దూరం వెళ్తుంటే విడిచిపెట్టాడు ఆయన వారిని నరకంలోకి పడకుండా చూసే ప్రయత్నంలో ఎన్నో తుఫానులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో శరీర అనారోగ్యాలు, చుట్టుపక్కల నుంచి వారి పరిస్థితులన్నీ మార్చేయటానికి, వారిలో పశ్చాత్తాపం కలిగించడానికి, వారి దిశ వారి యొక్క స్థితి మార్చుకోవటానికి ఎన్ని అవకాశాలు ఇస్తాడండి ప్రేమ కలిగిన దేవుడు. ఈ యొక్క స్థితి అద్దం పట్టినట్లుగా మనకు ఈ యొక్క యోనా జీవితంలో కనపడుతుంది. గాడ్ లవ్డ్ యోనా. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నీవు కూడా ఇలానే నీ సొంత మార్గాన్ని ఎన్నుకొని నీ సొంత స్వచిత్తం నెరవేర్చడం కోసం ఈ లోకంలో ఎన్నో శ్రమలు పడుతున్నావు కదా. దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప మంచి జీవితాన్ని, ఆ కాపుదల కలిగిన జీవితాన్ని, సంతోషకరమైన జీవితానికి దూరం అయిపోతున్నావా? అందుకే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సో అతను నష్టపోతమే కాదు, తనతోటి ప్రయాణికులందరిని కూడాను అతడు ఇబ్బందులు పాలు చేశాడు. వారందరి జీవితాలు అపాయంలో పడిపోయినాయి. తాను అపాయంలో ఉన్నాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను అపాయానికి నడిపిస్తున్నాడు. సో విషాదం ఏంటంటే, ఒక నిజమైన క్రైస్తవుడు కానీ తాను తప్పిపోతే అనేక మందిని తప్పు మార్గంలో నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆడమ్ అండ్ ఈవ్ చేసిన పాపం ఈ రోజున ప్రపంచం అంతా అనుభవిస్తున్నారు కదండి. అందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మరలా తిరిగి ఆయన ఈ పడిపోయినటువంటి మానవాళిని రక్షించడం కోసం ఆయన ఎంత వెల చెల్లించాడు ఆ కల్వరి శిలువ మీద. సో ద పర్సన్ హూ లాస్ట్ హిజ్ వే, తన మార్గాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి అనేక మంది మార్గాలను కూడాను ధైర్యంగా అతను చెడగొడతాడు, వారి జీవితాలను నాశనం చేస్తాడు, వారికి ఒక చెడ్డ మాదిరిగా ఉంటాడు. తను మాత్రం నష్టపోవటం కాదు, అనేక మందికి నష్టాన్ని కలిగిస్తాడు. సిన్నర్ విల్ బ్రింగ్ గ్రేట్ డేంజర్ అపాన్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ హిమ్. పాపి అయినటువంటి మనిషి తాను ఒక్కడే నష్టాన్ని అనుభవించడు, కానీ తన యొక్క చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి కూడాను అతడు నష్టాన్ని, అపాయాన్ని కలిగిస్తాడు. ఈరోజున దేశంలో, లోకంలో జరుగుతున్న గందరగోళాలు, అలానే జరుగుతున్నటువంటి విపత్తులన్నీ కూడాను మనిషి యొక్క అపరాధం, మనిషి చేస్తున్నటువంటి మిస్టేక్స్ వల్ల, ఒక్క వ్యక్తి చేసిన తప్పును బట్టి ఎన్నో కుటుంబాలు, సమాజం ఎంత సమస్యలు పాలవుతుందో చూడండి. ఓ యోనా, నీ జీవితం ఇంతమందికి నష్టాన్ని కలిగిస్తుందా అన్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇంకా ఎంత నష్టం జరిగిందో చూద్దాం. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తమ తమ దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటికి అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అంటే వారు ఆ రోజుల్లో ప్రయాణాలు 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు అలా ఉండేవి వాళ్ళ యొక్క దూర ప్రయాణాన్ని బట్టి. కాబట్టి ఈ 6 నెలలు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా వాడలోనే తీసుకొని వెళుతూ ఉండేవాళ్ళు. ఆ లోనే వాళ్ళు వంట చేసుకునేవాళ్ళు, భోజన పదార్థాలు భుజిస్తూ వారి యొక్క ప్రయాణం ముందుకు సాగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, వారి యొక్క ఆహార పదార్థాలు, వారు తెచ్చుకున్నటువంటి అందమైన దుస్తులు, వారికి ఉన్నటువంటి మరి కనీసం లైఫ్ సస్టైనింగ్ థింగ్స్, జీవితం ముందుకు సాగటానికి కావాల్సిన సపోర్ట్ థింగ్స్ కూడా, అనగా ఆహారాలు, వస్త్రాలు అన్నీ కూడాను వాళ్ళు సముద్రంలోనికి తమ స్వచేతులతో జారవిడి చేశారంట. ఎందుకు చేశారు అలాగంటే, ఈ రైస్ బ్యాగ్స్ బరువు ఎక్కువ ఉంటాయి కదండి, ఆ బరువుకి వాడ ఇంకా మునిగిపోతుందేమో, ఈ తుఫానులో వాళ్ళు బ్రతకటం ముఖ్యం కానీ వాళ్ళ సామాన్లు ముఖ్యం కాదు. యేసు ప్రభు చెప్పాడు, ఒకడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? యోనా తెచ్చిన సమస్య అంతా ఇంత కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నీ కుటుంబానికి నష్టం కలిగిస్తున్నావా? నీ జీవితానికి నష్టం అనుకుంటున్నావు, కానీ నీ కుటుంబానికి కూడా ఇందులో నీవు పాలు భాగస్తులు అయ్యావు. నీవు నివసించే సమాజానికి నువ్వు నష్టం చేస్తున్నావు, నిన్ను నమ్మిన వారికి నువ్వు నష్టం చేస్తున్నావు, వారికి కూడా అపాయాన్ని కలిగిస్తున్నావు. సహజంగా లంచం తీసుకునే వ్యక్తి ఏమనుకుంటాడంటే, లంచం ఇచ్చే వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను ఒక్కనే కదా లంచం ఇస్తుంది, తీసుకునే వ్యక్తి నేను ఒక్కనే బెనిఫిట్ అనుకుంటున్నాడు. కానీ దీన్ని ఆసరా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి, ఒకసారి లంచం తీసుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరు పేదవాడి దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడాను
ఇవ్వాలి, ఇవ్వకపోతే నా పని కాదు, ఇలా కదండి సమాజం చెడిపోయింది. ఈ విధంగా చూసుకుంటే అన్ని విషయాల్లో మనిషి తప్పుద్రోవ పోవటానికి కారణం ఒక వ్యక్తి అయి ఉంటాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ని ఎక్కువ మంది ఫాలో అవుతారు రేదర్ దాన్ గుడ్ ఎగ్జాంపుల్స్. మంచి మాదిరికరమైన జీవితానికంటే చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ వారికి ఉన్న వస్తువులన్నీ కూడా, వారికి ఉన్నటువంటి శరీరాన్ని పోషించుకునేటికంటే వాళ్ళ ప్రాణం యొక్క విలువను వారు ఇక్కడ గ్రహించగలిగారు. దేవునిని నమ్మి దేవుని యొక్క నిజదేవుని యొక్క సేవకుడైనటువంటి వ్యక్తే ఎంత పొరపాటు చేస్తే, నిజమైన దేవుడిని తెలుసుకున్న ఒక విశ్వాసే ఈ లోకంలో సరిగా జీవించకుండా అనేక మందికి తప్పు మార్గాన్ని చూపెడుతూ ఉంటే ఇక ఈ సమాజానికి నిరీక్షణ ఎక్కడదండి? యేసు ప్రభు అన్నాడు కదా, అందుకనే మీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయిపోతే అది ఎంత ప్రమాదకరం. ఒక నిజమైన క్రైస్తవుడు క్రీస్తు పేరు పెట్టుకుని సువార్తికు ఒక దేవుని బిడ్డగా చలామణి అవుతూ లోపల ఒక జీవితం బయట ఒక జీవితం జీవించేటి వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి అన్యులైనటువంటి వారు, అనగా క్రీస్తును ఎరుగనటువంటి వారు, బైబిల్ రీడర్స్ కాకుండా నాన్ బిబిలికల్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీరిచ్చే మెసేజ్ ఏంటి? మేము మీలాంటి వాళ్ళమే, మిమ్మల్ని బట్టి కదా అన్ని జనుల మధ్య నా నామం దూషించబడుతుంది అని చెప్తున్నట్టు. ఈ కార్యక్రమం ద్వారా మరి నీ జీవితం అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉందా? అనేక మందికి చెడును ప్రేరేపించేవారిగా, తప్పు మార్గంలో నడిచేటట్లుగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుంటావా సహోదరి సహోదరుడు? వారు తెచ్చుకున్నటువంటి సామానంతో పడేసి వాళ్ళు దేవుళ్ళకి పూజిస్తున్నారంట, ఇతనేమో నిద్రపోతున్నాడంట. ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తి, సువార్త భారాన్ని కలిగి ఇతరులకు నినివేకి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఎంత చక్కగా రిలాక్స్ అయిపోతున్నాడో చూడండి. అందుకనే ఒక వ్యక్తి ఎలా చెప్పాడు, ఒక భక్తుడు, మనం చేయవలసింది చేయకపోతే చేయకూడని తప్పనిసరిగా చేస్తామని. అదే ఇతను కానీ తర్షీషుకి వెళ్లకుండా నినివేకి వెళ్తున్నట్లయితే అతను బైబిల్ చదువుకునేవాడేమో. ఆనాటి మోషే ధర్మశాస్త్రం ఉంది, అక్కడికి ఏం సువార్త చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి, అతని యొక్క తలంపులన్నీ కూడాను నినివే పట్టణాన్ని గురించి, అక్కడున్న ప్రజల యొక్క దుస్థితిని బట్టి దేవుడు తనకిచ్చిన పిలుపులో తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం అక్కడ క్రూరులైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఎలా సమాధానకరమైన సువార్త చెప్పాలి, అన్ని ప్లాన్స్తో అతను మెలకువగా ఉండేవాడు. సిన్స్ హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ రేదర్ దాన్ స్లీపింగ్, హీఈస్ వెంట్ టు ద డీప్ స్లీప్ అని ఉందండి. అతను చేయటానికి ఇంకా ఏ పని లేదు కాబట్టి, ఎందుకంటే అతను డ్యూటీలో నుండి పక్కకు వచ్చాడు కనుక అతడు గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడంట. మామూలు స్లీప్ కాదు, హీ వెంట్ టు ద డీప్ స్లీప్ అని ఉంది. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది కదండి, ఎంప్టీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని. ఖాళీగా ఉండేవాడిని యొక్క మనసు సాతాను యొక్క కర్మాగారం అంట. దేవుడిచ్చిన పనిలో ముందుకు వెళ్తూ ఉంటే ఆ జీవితం ఎంత మెరుగుపరచబడుతూ ఉంటుంది. సోమరి ఎందాక పండుకుందు, ఎప్పుడు నిద్ర లేచదు. ఇక్కడ 6వ వచనం, అప్పుడు ఓడనాయకుడు అతని వద్దకు వచ్చి ఓయి అని అంటే అతని పేరు ఉంది, కానీ దేవుని సేవకుడు లేదా గ్రేట్ లివింగ్ గాడ్స్ ప్రాఫెట్కి ఓయి అని అంటే యూజ్లెస్ ఫెలో అన్నట్లుగా మాట్లాడు. నిద్రపోతా, ద టైటిల్ హీ హాజ్ గివెన్, ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే నిద్రపోతా. అంటే నువ్వు మామూలు నిద్రపోయేటువంటి వ్యక్తివి కాదు. చాలామంది ఈ రోజున వారి జీవితాలు నిష్ప్రయోజనం అవటానికి కారణం వారు చేయవలసిన పని చేయకపోవటం ఉన్న సోమరితనాన్ని, కేర్లెస్నెస్ని, నిద్రపోతుతనాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. తిండిని ప్రేమిస్తారు, నిద్రను ప్రేమిస్తారు, శరీర సుఖాన్ని ప్రేమిస్తారు, కానీ శరీరాన్ని కష్టపెట్టుకోవటం, జీవితాన్ని ప్రయోజనం చేసుకునేవాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు కదా. ఒకవేళ భార్యగా, భర్తగా, లేదా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు భారంగా చదువుకున్నా కానీ ఒక మంచి పని చేసి కుటుంబానికి ప్రయోజనకరంగా లేనటువంటి వాళ్ళు ఎవరనంటే యేసు ప్రభువును గురించి తెలియని వాళ్ళుగా ఉండాలి. కానీ యేసు ప్రభువును కలిగి కూడా ఇలాగ జీవించేటువంటి వాళ్ళని ఏమనాలండి? బైబిల్ చెప్తా ఉంది కదా, 365 చోట్ల ఉన్నది, నీవు పని చేయి, కష్టపడు, నేను నీకు తోడుగా ఉంటాను, సహాయం చేస్తాను, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబ వ్యవస్థను ఆశీర్వదిస్తాను, నీ ఆర్థిక వ్యవస్థను ఆశీర్వదిస్తాను. ఈరోజు కుటుంబాలు చాలామంది ఆర్థిక సమస్యలండి, ఇంట్లో త్రాగుబోతులండి, తిరుగుబోతులండి, అండ్ పొగరుబోతులండి, ఈ విధంగా చెప్తూ ఉంటారండి. కారణం ఏంటంటే మొదటి నుంచి వాళ్ళు ఒక డిసిప్లైన్డ్ లైఫ్లోనికి వాళ్ళు రాల. దో దే ఆర్ క్రిస్టియన్స్ రీడింగ్ బైబుల్ చదువుతూ కూడా ఇంకా అలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో పెంచి పోషిస్తున్నారంటే అది తప్పనిసరిగా వారి యొక్క
ప్రమేయం లేకుండా అలా జరగదు కదా. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ యొక్క కేర్లెస్నెస్ నుంచి, ఈ తిండిబోతుతనంలో నుంచి, లేకపోతే నిద్రబోతుతనంలో నుంచి మనం బయటికి రావాలి. యోనా ఎప్పుడైతే ఆ స్థితిలో నుంచి మేలుకున్నాడో, తర్వాత మనం చూసినట్లయితే దేవుని ప్రణాళికలోనికి అతను వచ్చాడు, తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, వెళ్ళి ఒక సింగిల్ మెసేజ్ ఇస్తే అష్షూరు సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ అయినటువంటి నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే 1,20,000 పీపుల్, 1,20,000 మంది ఒక్క మెసేజ్కి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారటండి. వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారంట, ప్రార్థన చేశారంట, దేవా మా దుస్థితిని క్షమించు, మా పాపాలు క్షమించని. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఇలాగా ప్రయోజనకరంగా చేయాలి అని అనుకొని ఇంత ప్రణాళికిస్తే ఓడిపోయి మళ్ళీ సెకండ్ టైం హీ కేమ్ టు ద గాడ్స్ ప్లాన్. అండ్ దేవుడు అతని జీవితం ద్వారా ఒక దేశాన్ని, ఒక పెద్ద పట్టణాన్ని, ఒక జనాంగాన్ని ఆయన రక్షించాడు. నీ ద్వారా, నా ద్వారా దేవునికి అంత గొప్ప పని ఉంది. మరి ఆ పని చేయకుండా మనం నిర్లక్ష్యంగానో లేకపోతే నిరుపయోగంగానో, ఉపయోగం లేకుండా సమయాన్ని, జీవితాన్ని ఖర్చు పెడతావా? ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ప్రభువా, యోనాలాగా నేను పశ్చాత్తాపడి తిరిగి నా కర్తవ్య నిర్వహణలో నేను ఆపివేసిన పనిని మరలా నేను ఇప్పుడు ప్రారంభిస్తాను, దాన్ని కొనసాగిస్తాను. నువ్వు ఇచ్చిన మంచి పనిలో నా జీవితాన్ని సార్థకం చేసుకుంటానని. అది కుటుంబం కావచ్చు, అది ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, అది దేవుని పని కావచ్చు, దేశ పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రతి విషయంలో ప్రభు సహాయాన్ని కోరుకొని ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజానికి మేలు చేద్దాం. అట్టి కృపను దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సోమరితనము, నిర్లక్ష్య ధోరణి, అలానే తిరుగుబాటుతనము, అవిధేయత, ఈ పాపాల నుంచి విడుదల దయచేయండి. నీ వాక్యం సెలవిస్తూ ఉంది కదా ప్రభా, నీ మాటకు విధేయత చూపించకపోతే మేము నష్టపోతాం, కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకు యోనాను మా ముందు ఉంచారు. వీక్షిస్తే అటువంటి సోదరి సోదరులందరి జీవితాల్లో నీకు విధేయులై నీవిచ్చిన పనిని నమ్మకంగా చేసేవారిగా, తద్వారా వాళ్ళు మేలు పొందినట్లుగా, సమాజానికి మేలు చేసేవారిగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.